హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి నాన్ స్టిక్ టవాని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది ప్రెస్టేజ్ కంపెనీదండి, కాస్ట్ ఐరన్ టవా. నార్మల్గా మనం కొనే నాన్ స్టిక్ ప్యాన్స్ ఒక 1 మంత్ 2 మంత్స్లో పైన కోటింగ్ పోయి మొత్తం పాడైపోతాయి. నార్మల్గా దోశలు అతుక్కుపోవడం మొదలేస్తాయి. సర్లే ఈసారి ఒక్కసారికి డిఫరెంట్గా ఉంటుందని చెప్పి కాస్ట్ ఐరన్ టవా కొన్నాను. ఇది చాలా హెవీగా ఉందండి. ఇది పొయ్యి మీద వాడచ్చు, అలాగే ఇండక్షన్ మీద కూడా యూజ్ చేయొచ్చు. దీని మీద ఫీచర్స్ చూడండి. ఈవెన్ హీట్ డిస్ట్రిబ్యూషన్, రిటైన్స్ హీట్ ఫర్ లాంగ్, స్క్రాచ్ రెసిస్టెంట్, కంపాటబుల్ విత్ ఆల్ హీట్ సోర్సెస్, హెవీ గేజ్ అండ్ న్యాచురల్లీ హెల్దీ. ఇది నేను అమెజాన్లో కొందామని చూశాను, కాకపోతే లోకల్ షాప్లో నాకు తక్కువకి వచ్చింది, అందుకని లోకల్ షాప్లో కొన్నాను. ఇది చాలా హెవీగా ఉందండి. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంది. ఒక్క చేత్తో ఎత్తడం కొంచెం కష్టమైంది నాకు. సో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది జస్ట్ ఇలా బాక్స్ ప్యాక్లో ఇలా వచ్చింది. ఇది ఏంటంటే దీని మీద కోటింగ్ ఏమీ ఉండదండి. ఇది న్యాచురల్గా నాన్ స్టిక్ అనమాట. సో మీరు దీన్ని యూజ్ చేయాలంటే లాస్ట్లో చూపిస్తాను, దోశ కూడా వేసి చూపిస్తాను. ఇది మీకు చాలా హెవీగా ఉంది బిల్డ్. మీకు దీని బరువు కూడా చూపిస్తాను ఉండండి. ఇదిగో చూడండి, 3.154 అప్రాక్సిమేట్గా 3.2 kgs ఉందన్నమాట. అంటే చాలా హెవీ ఐటమ్ ఇది. ఇప్పుడు దీని మీద మీకు దోశ వేసి చూపిస్తాను. జనరల్గా ఆన్లైన్ వీడియోస్ అన్నీ ఇలా నాన్ స్టిక్ ప్యాన్స్ చూపించినప్పుడు వీడియో కట్ చేసి ఎడిట్ చేసి చూపిస్తున్నారు. సింగిల్ లెంత్ వితౌట్ ఎడిటింగ్ చూపించట్లేదు. అందుకని అదంత నమ్మబుద్ధిగా ఉండవు. సో నేను ఏం చేశానంటే దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తాను మీకు. మీరు చివరిదాకా దోశ ఎంత ఈజీగా వస్తుందో మీరైతే చూడొచ్చు. పని చేస్తుంది. స్టార్టింగ్లో ఇది ఆల్రెడీ ప్రీ సీజన్ అని అన్నారు, కానీ నేను కూడా అది నిజంగా ప్రీ సీజన్ అనుకొని దాన్ని డైరెక్ట్గా వేస్తే ఫస్ట్ టైం దోశ రాలేదు. తర్వాత మా మిస్సెస్ దాన్ని సీజనింగ్ చేసింది. ఒక ఉల్లిపాయను తీసుకొని మధ్యలోకి కోసి నూనె పోసి కొంచెం పెనం మీద బాగా ఉల్లిపాయతో రుద్దాలి. అలా ఒక 2 times చేస్తే సీజనింగ్ అవుతుందంట. అలా చేసిన తర్వాత నుంచి మాత్రం దోశలు అసలు ఎక్సలెంట్ వస్తున్నాయండి. దోశ వేయగానే చక్కగా పైకి లెగిసి వచ్చేస్తుంది అనమాట. అసలు టచ్ అవ్వట్లేదు. మేబీ ఫస్ట్ దోశ కొంచెం ఇబ్బంది ఉంటుందేమో, కానీ తర్వాత నుంచి సెకండ్ దోశ నుంచి మాత్రం పర్ఫెక్ట్గా వస్తున్నాయి. చూడండి, మీకు కనపడుతున్నట్టుంది, దోశ సైడ్స్ నుంచి పైకి లెగిస్తుంది స్లోగా. చూడండి, ఇప్పుడు దోశను తీస్తాను. అదిగో చూసారా ఎంత నాన్ స్టిక్ లాగా చక్కగా పైకి లెగిసిపోయిందో దోశ. ఇదైతే పనిచేస్తుందండి. మీరు ఖచ్చితంగా దీన్ని ప్రీ సీజనింగ్ అని దాని మీద రాసున్నా కూడా సీజనింగ్ అయితే చేసుకోండి. మనం మామూలు నాన్ స్టిక్ ప్యాన్స్ 1000 రూపీస్కి కొనుక్కొని 2 months వాడి కెమికల్స్, వాటి మీద కెమికల్ కోటింగ్ ఇవన్నీ పెట్టి యూజ్ చేసే బదులు ఇలాంటిది ఒకటి కొంటే చాలా కాలం మన్నుతుందని ఈసారి ఇది వెరైటీగా ట్రై చేశాను. చూద్దాం ఎంతకాలం పనిచేస్తుందో. ఇది ప్రాబ్లం ఏమైనా వస్తే కనుక మళ్ళీ వీడియోని అప్డేట్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.